అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంది. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. ఈ మాట యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. మనము మనల్ని తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మనము మనల్ని తగ్గించుకుంటే మనల్ని ఆటోమేటిక్గా దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో అప్పుడు మనము తగ్గిపోయేటువంటి వారిగా ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులు ఎదుట మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మనకున్నటువంటి సామర్థ్యం పెద్దది ఉండొచ్చు, మంచి బలగం ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ అది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మన పొరుగు వారి దగ్గర మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మందిరములో మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. చాలామంది మందిరంలోకి వచ్చినప్పుడు వారిని గుర్తించాలని, వారిని గణపరచాలని, వారిని హెచ్చించాలని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రం సరైనది కాదు, అది ఎంత మాత్రం వాక్యానుసారం కాదు. వాక్యం చెప్తా ఉంది, తన్ను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చింపబడతాడు. ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో దేవుని దగ్గర మరి ముఖ్యంగా మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మందిరంలోకి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మన యొక్క హోదా, మన యొక్క పరపతి ఏది కూడా మందిరము దగ్గర మనం చూపించడానికి వీల్లేదు. పరిచర్యలో మనం చూపించడానికి వీల్లేదు. ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. నీ కొరకు, నా కొరకు దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు. మనం దేవుని కంటే గొప్పవారం కాదు కదా. కాబట్టి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మనుషులు లోకానుసారంగా ఆలోచనలు కలిగి వారిని వారు హెచ్చించుకోవాలని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అటువంటి ప్రవర్తన మనలో ఎంత మాత్రము ఉండకూడదు. దాన్ని జయించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, తను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చింపబడతాడని చెప్పి, తను తాను హెచ్చించుకునేటువంటి వారు తగ్గించబడతారని చెప్పి. అవును తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకునేటువంటి వారేముగా, నీ ఎదుట మమ్మల్ని మేము ఎంతగానో తగ్గించుకునేటువంటి వారేముగా, నీ ద్వారా హెచ్చు మాకు కలుగులాగన, మమ్మల్ని మేము తగ్గించుకునేటువంటి వారేముగా ఉండులాగన అటు జ్ఞానమును మాకు దయచేయండి, అటు ప్రవర్తనను మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.